ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ బ్లాగ్. నిన్న మా హస్బెండ్ టిఫిన్ చేయించారనమాట. నాకు అడగక ముందుకే టిఫిన్ చేస్తావా అని అడిగిండు. సో చేస్తా అని చెప్పిన. ఎంతమందికి అలా బయట తినడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చూడు బయటనే తినాలి అని అనిపిస్తుంది నాకు. బట్ ఇంకా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఎందుకులే అన్నట్టు నేను ఇంకా అడ్జస్ట్ అయిపోతా. ఇంకా ఎప్పుడో ఒకసారి అలా తింటాం. ఇంకా ఈ నవరాత్రులు అయితే ఇక డైలీ బయట టిఫినే ఇస్తున్నాను నేను. ఇంకా అలా ఎప్పుడైతే చేయలే ఫస్ట్ టైం అనమాట అలా డైలీ బయట టిఫిన్ చేయడం. సో నవరాత్రి కదా, ఇంకా నైట్ ఒకటే పూట కదా అన్నట్టు అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. లేకపోతే అమ్మో బాబోయ్ ఖర్చులు అవుతున్నాయి నవరాత్రుల్లో. కానీ అమ్మవారి దీవెన వల్ల అంతా మంచిగా జరిగింది. సో ఈ టిఫిన్ తీసుకొని వస్తున్నారు నా కోసం. నేను ఇంకా టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అలా తినేసి ఇంకా వెజిటేబుల్కి బయలుదేరాము మేము. ఇంకా వెజిటేబుల్స్ అయితే చాలా రేట్లు ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయి ఫ్రెష్గా. మా ఇంటి దగ్గర ట్యూస్డే మార్కెట్ అవుతుంది అన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారు జనాలు వెజిటేబుల్స్ దగ్గర. ఇంకా అలా వెజిటేబుల్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకేమేమి తీసుకున్నానంటే నేను టమాటో అయితే తీసుకోవాలి కంపల్సరీ. ఇంకా అరం మసాలా అంటారు కదా, కొత్తిమీర పుదీనా కరివేపాకు అది కూడా తీసేసుకున్నా. ఇంకా నేను కాకరకాయ తీసుకున్నా గైస్. అంతే ఈ వీడియో. బాయ్.